ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బాధ్యత పెంచారని అన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగల శ్రీనగర్ గ్రామాలలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. గత వైసీపీ హయాంలో చేసిన అక్రమాలను వెలికితీస్తామన్నారు. ప్రభుత్వ భూములు దోచుకున్న వారి వివరాలు బయటపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తామని ఎరపతినేని అన్నారు. రూపాయలు తీసుకొచ్చి కొత్త పైప్ లైన్లు వేసి మేము నీళ్లు తీసుకొస్తే తీసేసిన పైపులు అమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు తీసుకొని. వాళ్ళు డబ్బులు చేయడం కాదు, మేము తీసేసిన పైపులు అయితే అవి తీసుకొని అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా రేపు తెలుస్తాం త్వరలో. దొంగలు ఎక్కడికి పోరు, తేల్చాల్సిన అవసరం ఉంది. అంటే బాధ్యత లేని వ్యవహారం చేస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ. అవన్నీ కూడా రోడ్లకి వాళ్ళ తాత పేర్లు పెట్టుకున్నారు. ఏం చేశారు వాళ్ళ తాతలు? ఇక్కడ మెడికల్ కాలేజీ 20% కూడా పూర్తి కాలేదు, వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకున్నారు. ఏ పని పూర్తి కాకుండా వాళ్ళకి అలవాటు శిలాఫలకాలు వేసుకోవటం. ఎందుకంటే మళ్ళీ రారని తెలుసు. ఇవన్నీ కూడా ఆలోచించి అందరితో కూడా మాట్లాడి దానికి కూడా పల్నాడులో పుట్టిన ఒక నాయకుల పేర్లు పెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద అనుకుంటున్నాను. ఈ రహదారికి పుల్లరి ఉద్యమ వీరుడు కన్నగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయిస్తాను.